నవమి శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 8వ స్టేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా ఆశతో ఎదురు చూసిన పరిస్థితుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8వ స్టేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం జరిగింది. ఈ 8th స్టేజ్కి నిధులు కేటాయించకపోవడం అంటే పాల్వంచ పరిసర ప్రాంతాల అభివృద్ధిని పక్కన పెట్టినట్టని ప్రజలు భావిస్తున్న పరిస్థితుంది. ఈ బడ్జెట్లోనే కేటీపీఎస్ 8వ స్టేజీ నిర్మాణానికి నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్ర సెక్రటేరియట్లో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లానే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లానే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గార్ల ఫేసీలలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు విద్యుత్ సౌదాలో ఈ జెన్కో సిఎండి గారికి, విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళకు కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు గురువారం నాడు ఈ 7th యూనిట్ ఓఎన్ఎం చీఫ్ ఇంజనీర్ జె సూర్యనారాయణ గారికి కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరితో పాటు కొత్తగూడెం శాసనసభ్యులు కోనేని సాంబశివరావు గారికి, అట్లనే కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గారికి, అట్లనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారికి, అట్లానే పాల్వంచ డిఎస్పీ గారికి, కొత్తగూడెం ఆర్డీఓ గారికి, పాల్వంచ తహసీల్దార్ గారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ సమగ్ర అభివృద్ధి వేదిక సేవ్ ఆధ్వర్యంలో ఈ కేటీపీఎస్ 8th స్టేజ్ నిర్మాణానికి నిధులు కేటాయించి తక్షణమే నిర్మాణానికి పూనుకోవాలని చెప్పేసి ప్రజలలోకి వేలాదిగా కరపత్రాలు పంచి అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాదు విద్యా సంస్థలలో సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. వీటితో పాటు ప్రముఖులు వ్యాపారస్తులతోటి సంప్రదింపులు జరపడం జరిగింది. ఇప్పటికే పాల్వంచ ప్రజలు కేటీపీఎస్ 8th స్టేజీ నిర్మాణానికి తమ బలమైన గొంతుకను ఇప్పటానికి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ బడ్జెట్లోనే ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది.